వారిద్దరి రూటే సెపరేటు. పార్టీ ఆదేశాలను పెద్దగా పట్టించుకోరు. అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. మాటల్లోనే కదండోయ్, చేతల్లో కూడా ఇద్దరి వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. దీంతో ఆ ఇద్దరిపై పార్టీ అధిష్టానం సీరియస్ అవుతోందట. పార్టీ గీత దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోందట పార్టీ అధిష్టానం. ఇంతకు ఆ ఇద్దరు ఎవరు, అసలు వాళ్ళు ఏం చేశారు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈయన పేరు తెలియని వారుండరు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ రూటే సపరేటు అన్నట్టుగా సాగుతుంది. అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటి బీజేపీ నేత అయిన మాధవీలతపై చేసిన కామెంట్లు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? జేసీ చేసిన కామెంట్స్ ఏంటి? అసలు వివాదం ఎక్కడ మొదలైందో ఓసారి చూద్దాం. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ నటి మాధవీలత చేసిన కామెంట్లు ప్రస్తుతం ఏపీతో పాటు ఇండస్ట్రీలో కూడా వివాదాన్ని రాజేసినట్లు తెలుస్తోంది. అయితే తాడిపత్రిలోని పెన్నానదిలో ఒడ్డున ఉన్న జేసీ పార్కులో డిసెంబర్ 31న మహిళలకు మాత్రమే అంటూ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. దీనిపై నటి మాధవీలత స్పందించారు. రాత్రిపూట అక్కడ గంజా బ్యాచ్లు ఉండొచ్చని, మహిళల మాన ప్రాణాలకు సెక్యూరిటీ ఏంటని ఆవేదన చెందారు. తాడిపత్రి మహిళలు ఎవరూ కూడా వెళ్లొద్దని పిలుపునిచ్చారు. అయితే మాధవీలత చేసిన కామెంట్లపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమెను బీజేపీ వాళ్లు ఎలా పార్టీలో పెట్టుకున్నారని, వేరే వాళ్లు దొరకలేదా అంటూ బాంబు పేల్చారు. ఈ క్రమంలో మాధవీలతపై జేసీ కామెంట్స్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారాయి. బజరంగ్ దళ ఉన్నాయా? వర్షత్ మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లపై మాధవీలతతో పాటు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జేసీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధిష్టానానికి మాధవీలత స్పష్టం చేశారు. మాధవీలతతో పాటు అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ కూడా జేసీపై మండిపడ్డారు. టీడీపీలో ఉన్న జేసీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. లేదు, భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పుట్టడం సహజం, మరణించడం కూడా సహజం. మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి. కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రాయింది ఏది జరగదు. ఒక కృష్ణ ప్రేమికురాలుగా చెప్తున్నాను, నేను రాజ్యాంగబద్ధంగా చాలా చక్కగా మాట్లాడాను. మహిళల స్వేచ్ఛ గురించి, స్వతంత్రం గురించి, సేఫ్టీ గురించి మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే చాలా చక్కగా మహిళలకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి, మహిళలు ఇంట్లో కూర్చోకూడదు అని చెప్పి ఒక మహిళనైనా నన్ను అమ్మ నా బూతులు తిట్టడం జరిగింది. పాముకి 2 నాలుకలు ఉంటాయి, మనిషికి ఒళ్ళంతా విషం ఉంటుంది. ఆ విషముతో కూడినటువంటి పాము నాలుకలా మాట్లాడినటువంటి మీ యొక్క వయసుకి కూడా నాకు మర్యాద ఇవ్వాలని ఉన్నా సరే మీ భాషకి మర్యాద ఇవ్వలేక, ఇక ఎలాగూ వయసు అయిపోయింది కాబట్టి మిమ్మల్ని అనుసరించి మీరు మాట్లాడేవి చేదు మాటలు నచ్చే ఎంతోమంది సైకోపాత్స్లు ఉంటారు. కాబట్టి మీ అందరికీ నా పాదాభివందనాలు.
అయితే జేసీపై మాధవీలత చేసిన వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ మహిళా విభాగం నేతలు, టీడీపీ కార్పొరేటర్లు మాధవీలతపై తాడిపత్రిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాధవీలతపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా నటి మాధవీలత స్పందించారు. తాను మహిళల ఆత్మగౌరవం కోసం మాట్లాడినట్లు చెప్పారు. అంతేకాకుండా ఒక వయసులో పెద్దాయన మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదన్నారు. ముప్పై ఒకటిన సెలబ్రేషన్స్ వేడుకలపై వివాదం చెలరేగుతున్న సమయంలోనే జేసీ మరో హాట్ కామెంట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. బీజేపీ కంటే వైఎస్ఆర్సీపీనే బెటర్ అంటూ సంచలన కామెంట్ చేశారు. జేసీ చేసిన హాట్ కామెంట్పై టీడీపీ అధిష్టానం మండిపడుతోంది. అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని జేసీని పార్టీ అధినేత చంద్రబాబు మందలించినట్లు తెలుస్తోంది. థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు కాకపోతే బస్సు కలిసాను ఏమైంది, నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తాను. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినాడు. అంతకన్నా నీచగా ఉందారా? ఏం చేసుకున్నారు? జగన్ రెడ్డి మేలు మంచోడు, జగన్ రెడ్డి మేలు మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సులు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతిగా నాకు కొడకల్లారా? వివాదాస్పద వ్యాఖ్యలు జేసీకి కొత్తేమీ కాదు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక కార్యక్రమంలో జేసీ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తన అనుచరులతో హంగామా చేయడం, పోలీసుల తీరుపై కామెంట్స్ చేయడం ఆయనకు అలవాటైపోయింది. తనపై నమోదవుతున్న కేసుల విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడే కూర్చుని నిరసనలు చేయడం ఇవన్నీ జేసీ డిక్షనరీలోనే ఉన్నాయి. అయితే జేసీ వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని జేసీని మందలించిందని సమాచారం. టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి ఇలా ఉంటే, ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న కొలికపూడి ఈ మధ్యకాలంలో ఉన్నఫలంగా రంగంలోకి దిగారు. తన సొంత నియోజకవర్గంలో ఇటీవల మద్యం షాపుల్ని మూసివేస్తామంటూ చేతిలో మద్యం బాటిళ్లను పట్టుకుని హల్చల్ చేశారు. తిరువూరు పట్టణంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న కొలికపూడి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూల్ డ్రింక్ షాపులు, కిరాణా దుకాణాలు సహా ఇతర షాపుల్లో తనిఖీలు చేశారు. బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని, వాటిని నిర్వహిస్తోన్న 4 మద్యం షాపుల లైసెన్సులను రద్దు చేయాలని ఆయన పట్టుబట్టారు. అంతేకాదు, తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టు పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చింది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు కొలికపూడిని మందలించినట్లు తెలుస్తోంది. పార్టీకి తెలియకుండా నియోజకవర్గంలోని పార్టీ నేతలను సంప్రదించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్టు సమాచారం. మొత్తానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, కొలికపూడి శ్రీనివాస్ స్వపక్షంలోనే ఉంటూ విపక్షంలా వ్యవహరిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. దీంతో వీరిద్దరిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. జేసీ, కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొంతమంది వద్దని మరికొంతమంది వాదిస్తున్నారట. అయితే పార్టీ అధిష్టానం వీళ్ళిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.